కాల జ్ఞానం మే 27, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. తలపెట్టిన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. రావాల్సిన డబ్బును వసూలు చేసుకోవడం మీద దృష్టి పెడతారు. ఆస్తి వ్యవహారం పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి సూచనలు ఉన్నాయి. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త వ్యూహాలతో లాభాలు పెంచుకుంటారు. ఉద్యోగంలో అధికారుల అండ లభిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు సైతం ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన రాబడి ఉంటుంది. ఉద్యోగుల ప్రతిభా పాఠవాలకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. గృహ వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో మీ అభిప్రాయాలు ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. బాధ్యతలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు సైతం ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. తల్లిదండ్రుల జోక్యంతో ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. మితిమీరిన ఔదార్యంతో శక్తికి మించి ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. అవసర విషయాల్లో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనుకోకుండా బాకీలు బకాయిలు వసూలవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీ అయిపోతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. స్నేహితుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. అయితే పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఆవేశాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. తదుపరి వృశ్చికం రాశి. అనేక విధాలుగా ఆదాయం బాగా పెరుగుతుంది. కొన్ని కష్ట నష్టాల నుండి కొద్దిగా విముక్తి లభిస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహ వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి విషయాల్లో బంధుమిత్రులు సహాయం అందిస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. తదుపరి మకర రాశి. ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఉద్యోగులకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుండి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబంలో 1-2 చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలు సైతం ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం బాగా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో సత్ఫలితాలు అందుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. చివరగా మీనరాశి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆశించిన సమాచారం లభిస్తుంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.